This video is brought to you by AKSIAS. Welcome to AKSIAS. నా పేరు చైతన్య దేవ్, పాలిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ. ఈ సెషన్ ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్ 2022లో జరిగినటువంటి మెయిన్స్ పరీక్షల్లో పేపర్ 2 జనరల్ స్టడీస్ పేపర్ 2లో వచ్చినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ప్రశ్నల సరళి ఎలా ఉంది, వాటికి యాస్పిరెంట్ ఎలా ఆన్సర్ చేస్తే బాగుంటుంది, ఈ అంశాల గురించి ఈ సెషన్లో కొంత మనం మాట్లాడుకుందాం. వాస్తవంగా మనం గమనిస్తే పేపర్ అంటే జనరల్ ఎస్సే పేపర్ కానివ్వండి, ఆ తర్వాత పేపర్ 1 కానివ్వండి, ఈ పేపర్ 2 కానివ్వండి, సరళి చూస్తూ ఉన్నట్లయితే ఈ కొత్త సంవత్సరంలో యూపీఎస్సీలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని, అవగాహనని, వ్యక్తీకరణ శక్తిని పరీక్షించేవిగా ఉన్నాయి. ఇది స్పెసిఫిక్గా యూపీఎస్సీ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు, ఏం పరీక్షిస్తారు యూపీఎస్సీలో ఒక అభ్యర్థికి సంబంధించి అని. దీంట్లో భాగంగా మనం ఈ పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ జిఎస్ పేపర్ 2లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నల గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ రూటెడ్ in the constitution itself and is founded on its essential facts. Explain the doctrine of constitution morality with the help of relevant judicial decisions అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనం దీన్ని తెలుగులో తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పదం వాడారు కాబట్టి ఒకసారి గమనించండి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రాజ్యాంగ నైతికత అనే పదం వాడాడు. కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. రాజ్యాంగ నైతికత అనేది రాజ్యాంగంలోనే ఇమిడి ఉంది. అండ్ ఈస్ ఫౌండెడ్ ఆన్ ఇట్స్ ఎసెన్షియల్ ఫ్యాక్ట్స్. ఎక్స్ప్లెయిన్ ద డాక్ట్రైన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ రిలవెంట్ జ్యుడిషియల్ డెసిషన్స్ అన్నాడు. ఫస్ట్ ఒక అభ్యర్థి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రశ్న ఎలా ఫ్రేమ్ చేశారు, ఈ ప్రశ్న అడగడం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ప్రశ్న ఎలా అడగడం జరిగింది అని అంటే, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం కనుక తీసుకుంటే ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో ఉంది కదా, కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి స్టేట్మెంట్. ఇది ఎప్పటి నుంచో ఉన్న స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా 2019 ఫిబ్రవరిలో డివై చంద్రచూడ్ బాంబేలో ఒక లైబ్రరీ వాళ్ళు కండక్ట్ చేసిన మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? డివై చంద్రచూడ్. సో అతను సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబట్టి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకున్నాడా అని మనం అనుకోవచ్చు. అంటే బాగా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అనే పదం అప్పటి నుంచి మళ్ళీ ఒక్కొక్క అంశం ఏమవుతుందంటే, ఎప్పటి నుంచి ఉన్న విషయం అయినప్పటికీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పడం వల్ల అది సొసైటీలో బహుళ ప్రాచుర్యంలోకి వెళ్తుంది. అలా వెళ్ళిందే ఈ స్టేట్మెంట్. అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, అసలు ఆయన నా అబ్జర్వేషన్లో ఏంటంటే, డివై చంద్రచూడ్ ఆ రోజు ఇచ్చినటువంటి స్పీచ్ని మీరు అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో చూశారు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, రాజ్యాంగం వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, రాజ్యాంగం అల్టిమేట్గా ఒక ఇండివిజువల్ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అది నైతికతకు వ్యతిరేకమేమి మనం అనుకోకూడదు, అది ఒక రకంగా విస్తరణ అని మనం భావించాలి అనే భావాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అంటే దీంట్లో భాగంగానే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. అవే మనం యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేస్తే, అవే మనం వ్యక్తీకరించినట్లయితే ఎగ్జామినర్కి ఇంకా కొంచెం దగ్గరగా మనం వెళ్ళినట్లు ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం కనుక తీసుకున్నట్లయితే ఐపీసీ 377 రద్దు అనే పదం కన్నా కూడా ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి 377ని చాలా వరకు తొలగించడం జరిగింది. అంటే ఏంటి, హోమోసెక్సువాలిటీ క్రైమ్ అని ఉన్నటువంటి ఒక సెక్షన్ని ఏం చేసింది సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా ఈ ఐపీసీ 377 అనేటువంటి దాన్ని హోమోసెక్సువాలిటీ క్రైమ్ అని అనుకోకూడదు అని మార్చి ఏం చేశారంటే దీనికి లీగాలిటీ కల్పించడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మనకి నాజ్ ఫౌండేషన్ కేసులో ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ హోమోసెక్సువాలిటీ
క్రైమ్ కాదు అనే భావాన్ని వ్యక్తం చేసిందో అది కాన్స్టిట్యూషన్ మొరాలిటీకి వ్యతిరేకమా అంటే రాజ్యాంగ నైతికతకు వ్యతిరేకమా అంటే కాదు. ఎందుకంటే రాజ్యాంగ నైతికత ఎక్కడుంది? రాజ్యాంగంలోనే ఇమిడి ఉంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఐపీసీ 377 రూపొందించిన కాలంలో హోమోసెక్సువాలిటీ క్రైమ్. కానీ బ్రిటిష్ వాళ్లే ఆ చట్టాన్ని వాళ్ళ దేశంలో తొలగించుకున్న తర్వాత ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వేగవంతమైన మార్పులు వచ్చిన నేపథ్యంలో ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 19లో మనకి ప్రతి వ్యక్తికి కూడా అన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఈ నేపథ్యంలో ప్రధానంగా మీరు కనుక గమనిస్తే ఒక వ్యక్తి చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఒక వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టుగా బతికే అవకాశం ఉన్నప్పుడు ఆర్టికల్ 14ని 21ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఒక వ్యక్తి ఎలా బతికినా అంటే వాళ్ళు హోమోసెక్సువల్స్ కావచ్చు, గేస్ కావచ్చు, బైసెక్సువల్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎల్జీబీటీస్ వాళ్ళ హక్కులకు రక్షణ కల్పించినటువంటి సందర్భం మనకి ఈ సందర్భంలో కనబడుతోంది నాజ్ ఫౌండేషన్ కేసులో. అంటే ఇది ఒక్క కేసులోనేనా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఇది ఒక్క కేసులోనే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కాదు. అనేక రకాల కేసుల్లో ఇటీవలి కాలంలో మీరు కనుక గమనిస్తే అంటే సింపుల్గా ఒక రకంగా చెప్పాలంటే స్టాండర్డ్గా ఏవైతే ఒక విషయము తప్పు అనో అనైతికమనో అంతకుముందు రాజ్యాంగబద్ధంగానో చట్టబద్ధంగానో చెప్పబడ్డ అంశము మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెంది అది తప్పు కాని అంశంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. అలా అన్ని కాదు, ఏవైతే సమాజానికి ఉపయుక్తమో అవసరమో అవి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో అలా చెప్పడానికి రాజ్యాంగమే అవకాశం కల్పించింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఐపీసీ 377 తప్పు అని సుప్రీంకోర్టు చెప్పడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? ఆర్టికల్ 13లో ఉన్నటువంటి జ్యుడిషియల్ రివ్యూ. అంటే సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్షాధికారం ఉంది కాబట్టి న్యాయ సమీక్షాధికారం ద్వారా మనం గమనించండి 13(1) ద్వారా భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం చేసిన చట్టాలు కానివ్వండి, 13(2) ద్వారా పార్లమెంట్ చేసిన చట్టాలు, 13(3) ద్వారా ఆర్డినెన్స్లు, 13(4) ద్వారా ఈవెన్ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా ఒక అంశాన్ని రాజ్యాంగంలో చేర్చినా కూడా అది తప్పు అని అంటే ఒకవేళ కనుక చేర్చబడ్డ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు? అవసరమైతే న్యాయ సమీక్ష ద్వారా సమీక్షించి దాన్ని తప్పని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి మీరు కనుక తీసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ కేసులు, లేటెస్ట్ కేసులు మీరు కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, అదేవిధంగా నాజ్ ఫౌండేషన్ అంటే హోమోసెక్సువాలిటీ క్రైమ్ కాదని చెప్పిన కేసు కానివ్వండి, 9వ షెడ్యూల్ 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాల మీద న్యాయ సమీక్ష చేయవచ్చని గతంలోనే సుప్రీంకోర్టు తెలియజేసినటువంటి కామన్ కాజ్ కేసులో ఇవ్వబడ్డ జడ్జిమెంట్ కానివ్వండి, అదేవిధంగా వివాహేతర సంబంధానికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ కానివ్వండి, ఇవన్నీ ఏమో ఆధునిక కాలంలో ఇటీవలి కాలంలో అంటే గత 3-4 సంవత్సరాల్లో వచ్చిన జడ్జిమెంట్లను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలాంటి జడ్జిమెంట్లు ఇవ్వడం వెనుకాల కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకునే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకునే సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం జరిగిందని చెప్పాలి. అలాగే ఇవేమో ఆధునిక కాలంలో ఇవ్వబడ్డ తీర్పులు. మనకి ఎగ్జామినేషన్లో ఇవి అంటే ఒక 5-6 కేసులు రాస్తే సరిపోతుందా, ఇంకా కొంచెం ఎక్కువ రాయాలా అంటే మీరు రాసే స్టైల్ను బట్టి ఉంటుంది. అంటే ఒక కేసుని ఎక్కువ వివరణ ఇచ్చినట్లయితే ఒక 5-6 కేసులు వివరించి మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్ కన్క్లూడ్ చేయొచ్చు. లేదు సార్ అందరికన్నా కొంచెం ఎక్కువ మనం ప్రజెంట్ చేద్దాం అనుకుంటే కొంచెం వెనక్కి వెళ్ళి పాత కేసుల్ని కూడా మీరు ఏమైనా చెప్పవచ్చు. అంటే సింపుల్గా ఒకటే ఒక లాజిక్ నేను చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్టికల్ 21లో ఉన్నటువంటి జీవించే హక్కుకు సంబంధించినటువంటి విస్తరణ ఏదైతే ఉందో ఆ కేసుల్ని మీరు ఇక్కడ వాడుకున్నట్లయితే అంతకుముందు కాదు అనుకున్న వాటిని ఇప్పుడు అవునని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సహజీవనం జీవించే హక్కులో అంతర్భాగం కదా, వివాహం జీవించే హక్కులో అంతర్భాగం, ఇలా చెప్పుకుంటున్నటువంటి క్రమంలో కొన్ని కేసుల్ని మీరు కనుక చెప్తే అవి ఎగ్జాంపుల్స్ ఇచ్చి సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ కూడా సమాజంలోనే ఉంటుంది. 1950లో ఒక తండ్రి కొడుకు సినిమా చూస్తే కొట్టేవాడు అనుకుందాం. 2022లో తండ్రి కొడుకు కలిసి సినిమా చూడగలిగేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు అది తప్పై ఉండవచ్చు, ఇప్పుడు ఇది కరెక్ట్ కావచ్చు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి దాన్ని డివై చంద్రచూడ్ బాంబేలో ఆ లైబ్రరీ మీటింగ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్నే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నాజ్ ఫౌండేషన్
కామన్ క్యాస్, శబరిమల ఆలయానికి సంబంధించినటువంటి ట్రావెన్కోర్ బోర్డు కేసు, అదేవిధంగా లతా సింగ్ కేసు లాంటి కేసుల్ని కూడా మీరు ఉదాహరించవచ్చు. వీటి గురించి తెలియజేసినట్లయితే ఈ ఆన్సర్ సంతృప్తికరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి పేపర్లు ఎనాలిసిస్ చేయాలంటే, అన్ని క్వశ్చన్లు ఎనాలిసిస్ చేయాలంటే, నిజాయితీగా ఎనాలిసిస్ చేస్తే ఒక 3-4 గంటలు పడుతుంది. కాబట్టి అవసరార్థం మనం 1 by 1 అవకాశం ఉన్నంత వరకు ఏ క్వశ్చన్లు ఉన్నాయో ఆ క్వశ్చన్లు నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. అది గమనించండి. ఇంకా నెక్స్ట్, డిస్కస్ ద డిజైరబిలిటీ ఆఫ్ గ్రేటర్ రిప్రజెంటేషన్ టు ద ఉమెన్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ టు ఎన్ష్యూర్ డైవర్సిటీ, ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజివ్నెస్ అంటున్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా ప్రశ్నలోనే ఒక రకమైనటువంటి అంతర్లీనంగా వ్యక్తీకరించిన భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ డిస్కస్ ద డిజైరబిలిటీ ఆఫ్ గ్రేటర్ రిప్రజెంటేషన్ టు ఉమెన్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ. ఇక్కడ మీరు గమనిస్తే హయ్యర్ జ్యుడిషియరీ, మీరు జిల్లా కోర్టుల నుంచి, ముఖ్యంగా హయ్యర్ జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు. మీరు ఓవరాల్గా జ్యుడిషియరీ తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నటువంటి భావన దేన్ని సూచిస్తుంది? ఇక్కడ డిజైరబిలిటీ అనే పదం వాడడం జరిగింది. గమనించండి. డిస్కస్ ద డిజైరబిలిటీ ఆఫ్ గ్రేటర్ రిప్రజెంటేషన్ టు ఉమెన్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ టు ఎన్ష్యూర్ డైవర్సిటీ, ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజివ్నెస్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే భారతీయ మహిళలు ఒక కాలంలో కేవలం వాళ్ళు హోమ్ మేకర్స్గా ఉండేటువంటి కాలం నుంచి వ్యవస్థలో వాళ్ళు అనేక రకాల కార్యకలాపాలు చేయడంలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రజెంట్గా న్యాయ వ్యవస్థలో భాగం కావాలని కోరుకుంటూ ఉన్నారు ఎక్కువ మంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బతకడం కోసం ఏదో ఒక పని చేసుకోవడం అనే స్థితి కాకుండా మహిళలు న్యాయ వ్యవస్థలో భాగం కావాలనుకుంటున్నారు అనే దాంట్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 1950 కన్నా ముందు లా అనే ప్రొఫెషన్ని చాలామంది ఆప్ట్ చేసేవాళ్ళు. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనం కనుక గమనిస్తే, దశాబ్దాలుగా గమనిస్తే, లా లేదా న్యాయ వ్యవస్థలోకి వెళ్ళాలని వ్యక్తులు కోరుకోవడం కొంచెం తగ్గింది. అంటే ఓవరాల్గా సమాజంలో వ్యక్తులు న్యాయస్థానాల్లోకి, న్యాయ వ్యవస్థ అంటే దాన్ని ఒక కెరీర్గా తీసుకోవడమే తగ్గిన నేపథ్యంలో మహిళలు జ్యుడిషియరీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇది ఏంటి? దీంట్లో గమనించాల్సింది సమాజంలో భిన్న వర్గాల వాళ్ళకి జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా సమాజంలో మహిళలకు పెరుగుతున్నటువంటి అవేర్నెస్ కావచ్చు. వీటన్నిటితో పాటు క్రమక్రమంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా, మహిళా సాధికారతలో భాగంగా మహిళలు దేన్ని కోరుకుంటున్నారు అంటే హయ్యర్ జ్యుడిషియరీలో ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం అందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో. అలాంటప్పుడు ఇక్కడ మనకి రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వాన్ని మహిళలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అంటే అది ఒక రకంగా సామాజిక మార్పులో భాగంగా జరిగినటువంటి ప్రక్రియగా మనం చెప్తాము. ఇక్కడ దీంట్లో మీరు ఇది పాలిటీ రిలేటెడ్ అంశం కాబట్టి మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ జర్నలిస్టిక్గా కాకుండా పాలిటీ ఓరియంటెడ్గా ఉండాలి. కాబట్టి ప్రవేశికను తీసుకొని దీన్ని జస్టిఫై చేయడానికి ట్రై చేయొచ్చు. ప్రియాంబుల్ని బేస్ చేసుకొని, ప్రియాంబుల్లో ఉన్నటువంటి లిబర్టీ, స్వేచ్ఛ, ప్రియాంబుల్లో ఉన్నటువంటి సమానత్వం, ప్రియాంబుల్లో ఉన్నటువంటి వ్యక్తి గౌరవం కదా. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవంలో స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి గౌరవం ఇవన్నీ ప్రియాంబుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రియాంబుల్ ద్వారా రాజ్యాంగం పౌరులకు అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈ ప్రియాంబుల్లో ఉన్నటువంటి మళ్ళీ స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి గౌరవం ఇలాంటివి మళ్ళీ ఫండమెంటల్ రైట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆర్టికల్ 14, 16లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మహిళలు ఎక్కువ మంది న్యాయస్థానాల్లో ప్రవేశించాలనుకోవడం అనేటువంటిది కేవలం ఒక మహిళకో లేకపోతే మహిళలు అనే ఒక పర్టికులర్ సమాజంలో ఉండేటువంటి మహిళల్ని మనం ఒక వర్గంగా భావిస్తే వాళ్ళ కోరిక మాత్రమే కాదు. ఇది ఓవరాల్గా ఒక సోషల్ చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషను. మహిళలు మెల్లమెల్లగా తాము పురుషుల కన్నా తక్కువ అన్న భావన నుంచి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పితృస్వామిక వ్యవస్థ భావజాల నుంచి బయటపడ్డారని. కాబట్టి ఇలా బయటపడడం అనేటువంటిది ఆచరణలో ఆర్టికల్ 14ని
ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం, అంటే ఇప్పుడు ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పడం థియరీ రూపంలో కాకుండా ఇది ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్తోందని చెబుతూ ప్రవేశికని ఫండమెంటల్ రైట్స్ని ఎగ్జాంపుల్స్గా చెప్తూ మనం కొద్దిమంది అంటే ఉన్నత న్యాయస్థానాల్లో మహిళలు ఉన్నవాళ్ల పేర్లు కొంతమంది పేర్లు ప్రస్తావిస్తే, అంటే మనం లీలా సేత్ దగ్గర నుంచి గమనించి ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యాయమూర్తులు కొద్దిమంది పేర్లు ప్రస్తావించి సింపుల్గా చెప్పాలంటే అసలు 2022లో ఇంకా మనం మహిళలు పురుషులు అనే భావన గురించి మాట్లాడుకోవడమే ఒక రకంగా మనం ఇది న్యాయమైన విషయం కాదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ భావన ఇంకా మనలో ఉంది అంటే సమాజం ఇంకా ఎదగాల్సి ఉంది అనే కోణంలో ప్రవేశికలో ఉన్నటువంటి పదాలని, అదేవిధంగా ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి సమానత్వపు హక్కుని, ఈ రెండింటిని కనుక మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ ఆన్సర్కి మీరు జాయిన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మరొక ప్రశ్న ఏంటంటే, హౌ హ్యావ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇనేబుల్డ్ ద స్టేట్స్ టు ఇంప్రూవ్ దేర్ ఫిజికల్ పొజిషన్ అన్నాడు. సింపుల్ థింగ్ అంటే ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చను. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల యొక్క ఫిజికల్ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం ఏ అంశాలు సూచిస్తుంది అంటే ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు చూసుకొని ఇవి రాష్ట్రాలు ఎక్కడెక్కడ సాధికారికత, రాష్ట్రాల యొక్క ఫిజికల్ పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలని అక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఇది కంప్లీట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ కోణంలో చెప్పాలి. చెప్పి ఏం చెప్పాలంటే ప్రస్తుతం మనం బలమైన కేంద్రము బలమైన రాష్ట్రాలు అనేటువంటిది కోరుకుంటున్నాం. నీతి ఆయోగ్ కొనసాగుతున్న యుగంలో ఉన్నాం కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ సంబంధించి ఇవన్నీ తెలియజేస్తూ దీంట్లో ఉన్నటువంటి ఒకటి రెండు చిన్న చిన్న కాంట్రవర్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు జస్టిఫై చేయాల్సి ఉంటుంది. అంటే దానికి తగిన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పలేమనుకుంటే వాటిని టచ్ చేయకుండా ఉండడం మంచిది. ఇక నెక్స్ట్ గమనించండి, ఈ 4th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, టు వాట్ ఎక్స్టెంట్ ఇన్ యువర్ వ్యూ ద పార్లమెంట్ ఈజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఫస్ట్ గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే టు వాట్ ఎక్స్టెంట్ ఇన్ యువర్ వ్యూ అన్నాడు కాబట్టి మీరు సో అండ్ సో ఎక్సో వైయో జెడ్డో అనే వ్యక్తిగా మీ అభిప్రాయం చెప్పమని అనుకోకూడదు. అదేంటి సార్, యువర్ వ్యూ అన్నప్పుడు మన అభిప్రాయమే కదా చెప్పాలి, 100% మన అభిప్రాయమే చెప్పాలి. కానీ ఆ మన అభిప్రాయము ఒక ఉద్యోగి అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే వ్యక్తులుగా మీరు ఎవరైనా మీకు ఎలాంటి డైనమిక్ థాట్స్ అన్నా ఉండవచ్చు, కొన్నిసార్లు డిస్ట్రక్టివ్ థాట్స్ కూడా ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిగా ఏదైనా ఒక సమాజానికి అంటే హాని కలిగించే సంఘటన జరిగినప్పుడు మీరు ఒక వ్యక్తిగా ఎమోషనల్గా రెస్పాండ్ అవుతారు, కానీ ఒక ఉద్యోగిగా ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యువర్ వ్యూ అనే పదం ఎప్పుడు యూపీఎస్సీ పరీక్షలో అడిగినా అది మీ వ్యక్తిగతంగా అని కాకుండా ఒక ఉద్యోగిగా మీరు స్పందించవలసి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో భాగంగా మనకి వాస్తవంగా ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అని అంటే ఈరోజు ఇక్కడ అకౌంటబిలిటీ, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది బాగా పెరుగుతోందండి. అంటే కార్యనిర్వాహక శాఖను శాసనశాఖ నియంత్రించాలి, కానీ ఈరోజు పరిస్థితి ఎలా మారుతోంది రోజు రోజుకి అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖను శాసనశాఖ నియంత్రించాలి, కానీ కార్యనిర్వాహక శాఖే శాసనశాఖను నియంత్రించేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ ఇక్కడ కొన్ని పాయింట్లు మీరు ప్రజెంట్ చేస్తూ, అందరూ సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ ఎలాగూ ప్రజెంట్ చేస్తారు కాబట్టి అంటే ఏ విధంగా మనము శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించాలి అంటే మనకి సభ లోపల జరిగే పద్ధతులు ఉన్నాయి. అంటే రొటీన్గా రాయకండి, రాయాల్సి వచ్చినప్పుడు కొన్ని ఒక్కొక్క లైన్లో రాయాలి. అంటే ఏంటి, శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడానికి ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంటే క్వశ్చన్ అవరు, 0 అవరు, కాల్ అటెన్షన్, సావధాన, అవిశ్వాస, విశ్వాస, ధన్యవాద, అదేవిధంగా ఆర్థిక కమిటీల ద్వారా నియంత్రణ, ఇదంతా కూడా నియంత్రణ ఉంది. ఇవన్నీ కూడా జస్ట్ కొంత నాకు తెలుసు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఎగ్జామినర్కి ఇవి తెలియజేయడంతో పాటుగా సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్, అదేవిధంగా కిషోర్ చంద్రదేవ్ కమిటీ అంటే మనకి గతంలో అరకు పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి కిషోర్ చంద్రదేవ్ అనే వ్యక్తి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కిషోర్ చంద్రదేవ్ కమిటీ రికమెండేషన్స్ని ప్రస్తావిస్తూ బ్రిటన్లో నోలాన్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్, బ్రిటన్లో నోలాన్ కమిటీ
ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఉన్నాయి. మీరు ఆ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ నోలాన్ కమిటీ ఎథిక్స్లో చదువుతారు చూడండి, వాటిని ఇక్కడ ప్రజెంట్ చేసి ఈ ప్రజెంట్ చేసే క్రమంలో అక్కడున్నటువంటి ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, నోలాన్ కమిటీ రికమెండేషన్స్లో ఉన్నటువంటి 7 ప్రిన్సిపల్స్లో చాలా ఇక్కడ ఏవైతే పదాలు మనకి ప్రవేశికలో కనబడతాయో ఆ ప్రవేశికలో ఉన్నటువంటి పదాలుగా వాటిని ఇక్కడ వ్యక్తీకరిస్తూ మీరు కనుక ఆన్సర్ రాయగలిగితే మీ యొక్క అప్లికేషన్ కెపాసిటీ చాలా స్ట్రాంగ్గా ఉందని ఎగ్జామినర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే యూపీఎస్సీ రాస్తున్నటువంటి అభ్యర్థి పేపర్ 1కు ఒక ప్రిపరేషను, పేపర్ 2కు ఒక ప్రిపరేషను, జనరల్ ఎస్ఏకి ఒక ప్రిపరేషను ఉండదు. కాబట్టి అంటే నిజానికి ప్రిపేర్ అయ్యేది ఒకే అభ్యర్థి. కాబట్టి మీరు ఒక చోట చదివినటువంటి సమాచారాన్ని ఇంకొక చోట ఎలా అప్లై చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోబడుతుంది. నిజానికి మన సెకండ్ ఏఆర్సీ కిషోర్ చంద్రదేవ్ కమిటీల రికమెండేషన్స్తో పాటుగా నోలాన్ కమిటీ రికమెండేషన్స్ బ్రిటన్లో చాలా ప్రభావం చూపాయి. కాబట్టి అది కూడా పార్లమెంటును సంస్కరించే కోణంలో ఇవ్వబడ్డ రికమెండేషన్స్ కాబట్టి వాటిని ఇక్కడ మీరు ప్రస్తావించండి. దీంతో పాటుగా ఇంకా ఏం చెప్పాలి అంటే మనకి తొలి తరంలో అంటే 1952 నుంచి మీరు కనుక గమనిస్తే 52-62 మధ్య కాలంలో పార్లమెంట్లో జరిగినటువంటి కొన్ని మంచి సంఘటనలను కనుక మీరు సందర్భోచితంగా 1-2 లైన్లు, ఎందుకంటే మీకు ఒక పరిమితమైనటువంటి సమయంలో పరిమితమైన పదాల్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది కాబట్టి ఆ 1-2 సందర్భాలు సంఘటనలు ఉదాహరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజగోపాలాచారి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ మీకు మెజారిటీ ఉండవచ్చు కానీ మరి మేము ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాం అని తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం మీరు వెనక్కి తీసుకోవాలి, ఇంత అవగాహన ఉన్న ప్రధానమంత్రిగా మీరు ఎలా పంపిస్తారు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడట అంటే మాకు బలం ఉంది, మెజారిటీ ఉంది, అంటే మాకు నైతికత ఉంది అంటే నెక్స్ట్ డే ఆ బిల్లు విత్డ్రా అయింది. ఇలాంటి సందర్భాలు మనం చూసాం. గతంలో కూడా మీరు చూశారు. పార్లమెంటు జాయింట్ ఇక్కడ మనకి ఉభయ సభల మనకి పార్లమెంట్లో సభను స్తంభింపజేసిన సందర్భంలో, లోక్సభలో సభను స్తంభింపజేసినప్పుడు బీజేపీ ఒక సందర్భంలో కంటిన్యూవేషన్గా దాదాపు 20 రోజులు సభను స్తంభింపజేశాక మన్మోహన్ సింగ్ ఒక మాట అన్నాడు, సోదరి సుష్మా స్వరాజ్కు ఉన్నంత రాజకీయ అవగాహన నాకు లేదు కానీ ఈ వేదిక మీదుగా నేను మాటిస్తున్నాను పార్లమెంట్ సమావేశాలు కొనసాగనివ్వండి అన్నప్పుడు ఆ ఒకే ఒక్క మాటతో ఆ సెషన్లో సుష్మా స్వరాజ్ సభను కొనసాగించడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ ఉన్నటువంటి సభలో అసాధారణమైన చట్టాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలో మీరు గమనిస్తే ఎన్జేఏసీ బిల్లు కానివ్వండి, జిఎస్టీ లాంటి బిల్లులు కానివ్వండి, లేదా ఇప్పుడు మనకి 127వ రాజ్యాంగ సవరణ బిల్లు కానివ్వండి, ఇలాంటి బిల్లు మొదటి ఎన్జేఏసీ జిఎస్టీ అయితే ఆల్మోస్ట్ ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. ఇక్కడ 127 అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఇది చాలా వరకు స్వాగతించబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షము, అధికార పక్షము, ఇతర పక్షాలన్నీ అంటే ప్రధాన ప్రతిపక్షం, ఇతర పక్షాలు వీళ్ళందరూ కూడా జాతి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒకవేళ కనుక నిర్మాణాత్మకంగా ఎదగగలిగితే మనకి నిజంగా శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను బలంగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మీరు టకటక కొన్ని పాయింట్లు రాసేయాలి. పార్లమెంట్ సభ్యులకు ఎథిక్స్ ఉండాలి, ఎథిక్స్తో పాటు నాలెడ్జ్ ఉండాలి, స్టడీ చేసే కెపాసిటీ ఉండాలి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు. ఇలాంటివి రాస్తూ ఇలాంటివి చేయగలిగితే చాలా చక్కగా మనకి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించగలుగుతుందని మీ ఎగ్జాంపుల్స్, మీ ఒపీనియన్. కాబట్టి ఒక ఉద్యోగిగా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని ఒక వ్యక్తిగా రాడికల్ ఎక్స్ప్రెషన్ చేయకుండా ఇలా మీరు రాయగలిగితే బాగుంటుంది. సో ఇలా ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్, ప్రెజర్ గ్రూప్స్ ప్లే a vital role in influencing public policy making in India. Explain how the business associations contribute to public policies. ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ ప్రెజర్ గ్రూప్స్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ పబ్లిక్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా. ఇండియానే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ప్రెజర్ గ్రూప్స్ పాలసీ మేకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇది యాక్సెప్టబుల్ థింగ్. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ మీరు గమనించండి. ఇండియాలో మనం లాబీయింగ్ అనే దాన్ని చెడ్డ మాటగా, తప్పు మాటగా భావిస్తాం. అమెరికాలో లాబీయిస్ట్ అనే ఉద్యోగి ఉంటాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పాలసీని, ఏదైనా ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తున్నప్పుడు
ఆ పాలసీని వాళ్ళకు అనుకూలంగా ఎందుకు మార్చాలో, ఎందుకు వాళ్లకు లాభం చేకూర్చాలో సాంకేతికంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తారు. అలాగే భారతదేశంలో మనకి పాలసీని, ప్రభుత్వ విధానాన్ని భారతదేశంలోనే కాదండి, ఏ దేశంలో అయినా సరే జనరల్గా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? పెట్టుబడిదారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ పెట్టుబడిదారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ అభ్యర్థి భావోద్వేగానికి గురై ఆన్సర్లు రాసే క్రమంలో కొంత బ్యూరోక్రాట్ అనేటువంటి దాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. అంటే ఒక సంస్థకి అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణం చేత ఒక మంత్రి పోర్ట్ఫోలియో మారింది, మీ అందరికీ తెలుసు. ఇట్లాంటివి ఇక్కడ ప్రస్తావించకూడదు. అసాధారణమైన ప్రతిభ ఉన్నటువంటి మంత్రుల పోర్ట్ఫోలియోలే మార్చడం జరిగింది. ఈ విషయాలు ఇక్కడ రాయకూడదు. ఇక్కడ ఏం రాయాలి అంటే, ఏ సొసైటీలో అయినా ప్రెజర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కాకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఆస్పెక్ట్లో, కన్స్ట్రక్టివ్ మేనర్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఓకే. అదేవిధంగా దీంట్లో పబ్లిక్ ఇక్కడ గమనించండి, ఎక్స్ప్లెయిన్ హౌ ద బిజినెస్ అసోసియేషన్స్ కాంట్రిబ్యూట్ టు పబ్లిక్ పాలసీస్ అన్నాడు. పబ్లిక్ పాలసీ మేకింగ్లో ఎవరైతే వీళ్ళు ఉన్నారో, పెట్టుబడిదారులు ఉన్నారో, వీళ్ళు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సమాజానికి కొంచెం మేలు కూడా జరగవచ్చు. ఆ కోణంలో సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఎవరు ఏ పాలసీ తీసుకొచ్చినా సరే ఆ పాలసీని 360 డిగ్రీలో డిస్కస్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలా డిస్కస్ చేసిన తర్వాత దాంట్లో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటున్నాయి. ఇక్కడ గతంలో అయితే మనం 5 సంవత్సరాలు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉండింది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం 5 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి 21వ శతాబ్దపు సాంకేతిక విప్లవంలో భాగంగా అందరూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. కాబట్టి నిరంకుశమైనటువంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే మామూలుగా ఏం చేస్తారు? సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానేమో వాటిని ఖండిస్తుంది, వాటికి వ్యతిరేకంగా వ్యాసాలు, ప్రసారాలు చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ గినక పబ్లిక్ పాలసీ అగేనిస్ట్ ద గవర్నమెంట్ ఉంటే ఆర్టికల్ 13 ప్రకారం జ్యుడిషియల్ రివ్యూ ఎలాగూ ఉంది. అలాగే ఈరోజు చాలామంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొనసాగుతున్నటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడూ అనుకునే మాట, ఏదైనా సరే మొదట వ్యక్తిగతం, తర్వాత సామాజికం. కాబట్టి పెట్టుబడిదారులు కూడా తమ ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత సమాజ శ్రేయస్సు కోసం కనుక ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడితే కొద్దిమంది ఉంటారు. కాబట్టి సింపుల్ థింగ్, పాలసీ ఎప్పుడు కూడా లీగల్గా, రేషనల్గా ఉండాలి. ఇవి చెబుతూనే ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇందిరాగాంధీ అభిప్రాయపడ్డట్టు ఎప్పుడూ కూడా సివిల్ సర్వెంట్ గతంలో లాగా న్యూట్రల్గా కాకుండా ఆశ్రిత పక్షపాతిగా ఉండాలి. అంటే మామూలుగా సివిల్ సర్వెంట్ న్యూట్రాలిటీ మనం చదువుతాం. ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటారు? సివిల్ సర్వెంట్ న్యూట్రల్గా ఉండాలంటారు. కానీ ఇందిరాగాంధీ కాలం నుంచి, ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఇంకా బలపరిచాడు దాన్ని. అదేంటంటే సివిల్ సర్వెంట్ ఏ విషయంలో న్యూట్రల్గా ఉండాలి అంటే, రాజకీయంగా మిగతా వాళ్ళకు ప్రయోజనం చేకూర్చడం ఇలాంటివి చేయకూడదు. కానీ రూల్ అన్నది కేవలం రూల్ కోసం కాదు, పౌరుడికి న్యాయం చేయడం కోసం. కాబట్టి సివిల్ సర్వెంటు ఆ మేరకు క్లయింట్కి బెనిఫిట్ చేసేవాడుగా ఉండాలి అన్న కోణంలో కనుక మనం ఆన్సర్ చేయగలిగితే సరిపోతుందండి. సో అలా కాకుండా ఈరోజు TQM అనే ఒక పదం వాడతారు, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. అదేంటంటే సిటిజన్ చార్టర్స్, TQMలో భాగంగా సోషల్ ఆడిట్, సామాజిక తనిఖీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ పాలసీని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బయటపడుతుంది, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సొసైటీకి వాల్యూ యాడ్ అవుతుంది. ఇది ఈ ఆన్సర్. సో దీంట్లో మళ్ళీ మీరు కనుక ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే అది ఇంకా వేరుగా ఉంటుంది, గ్రూప్ థింక్ అలాంటివన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మనం జనరల్ స్టడీస్ పేపర్ కాబట్టి ఒక పరిమితమైనటువంటి స్థాయిలోనే మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్రశ్నకి అభ్యర్థి ఎలా సమాధానం రాయాలో చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, పోటీ పరీక్షలు, ముఖ్యంగా UPSC లాంటి పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థి, నేను ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఆలోచించుకొని సమాధానం రాస్తానంటే కుదిరే పరిస్థితులు ఇక్కడ లేవు. ఇన్ని ప్రశ్నలకి అభ్యర్థి ఆన్సర్ రాయాలంటే ఆల్రెడీ అన్ని రకాల ఎక్సర్సైజులు అన్ని కోణాల్లోనూ ముందే చేసి ఉండాలి. అవి ఎగ్జామినేషన్ కోసం కాకుండా సబ్జెక్ట్ని బ్రాడర్గా చదివి సబ్జెక్ట్ని అప్లికేషన్ రూపంలో వ్యక్తీకరించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మంచి మార్కులు పొందగలడు. అంతే తప్ప ఇండైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చారు, లేకపోతే క్వశ్చన్లు క్లియర్గా లేవు, లేకపోతే క్వశ్చన్ ఇలా ఉండాల్సింది కాదు అని క్రిటిసైజ్ చేయడం కాకుండా, మనం మారుతున్న పరీక్షా సరళికి అనుగుణంగా మనల్ని మార్పు చేసుకోవాల్సిందే.
డార్విన్ సిద్ధాంతం ఎప్పుడూ వర్తిస్తుందండి. మనం గనుక మారకపోతే మనం మిగలము. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ సివిల్ సర్వెంట్స్గా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోణంలో మనం ఈ ప్రశ్నల్ని అవకాశాన్ని బట్టి 1 by 1 చర్చిద్దాం. ఒక బ్లూ ప్రింట్ కూడా ప్రతి ఆన్సర్కి ఇలా రాయాలి అనేది నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. సో ఇప్పటికీ ఒక చిన్న అవగాహన మాత్రమే. దీని సిరీస్ మళ్ళీ ఇంకొక వీడియో అలా వస్తాయి, గమనించండి. ఆల్ ది బెస్ట్.